భారతీయ జనతా పార్టీకి ఈ దఫా ఈ 5వ విడత ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ 57 స్థానాలలో కూడా బీజేపీకి కంచుకోటలు గత 3 ఎన్నికల్లోనూ 8 సీట్లలో పక్కాగా విజయం సాధించింది. రెండిట్లలో సురక్షితమైనటువంటిదే దానికి. అదే సందర్భంలో అంటే కంచుకోటలు లాంటి అనాలి అక్కడ. అంటే ప్రతిపక్షాలకి 2 వచ్చినాయి, 8 చోట్ల ఖచ్చితంగా గెలుస్తూ వచ్చింది. అలాగే 14 స్థానాల్లో 3 ఎన్నికల్లో 2 సార్లు గెలుపొందింది. అంటే 8 చోట్ల 3 సార్లు గెలిచినటువంటి సీటు, 14 చోట్ల 3 2 సార్లు గెలిచింది. అలాగే 3 ఎన్నికల్లో మాత్రం అంటే ఒక 5 చోట్ల మాత్రం ఒకసారి గెలిచింది 3 సార్లలో కూడా. అలాగే టోటల్గా 3 ఎన్నికల్లో 2 చోట్ల మాత్రమే గెలిచినటువంటి 9 చోట్ల ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా 57 సీట్లలో కాను భారతీయ జనతా పార్టీ ఈ దఫా లెక్కేసుకుంటున్నటువంటిది 57 సీట్లలో దాదాపుగా ఒక 30-35 లెక్కేసుకుంటుంది. 30-35 స్థానాలు ఎట్లా అంటే 14-8 22 25 27 14-5 19 27 29 స్థానాలు క్రిందసారి గెలుచున్న సీట్లు 57లో కూడా. అదే సందర్భంలో ఇదే సీట్లని నిలబెట్టుకుంటామా, మరిన్ని సాధిస్తుందా అనేది చూడాలి. గట్టి టఫ్ ఫైట్ అయితే పశ్చిమ బెంగాల్ లాంటి చోట్లన బాగా కనబడుతుంది, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల కూడా బాగా కనబడుతున్నటువంటి దశలో. ఎందుకంటే అవతల పక్షాలని జట్టు కట్టినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.